ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు కన్నుమూశారు. తీవ్ర అస్వస్థతతో హాస్పిటల్లో ఆయనను కుటుంబీకులు జాయిన్ చేశారు. ఆ తర్వాత డాక్టర్లు స్టంట్ వేయాలని సూచించడంతో అది కాస్త క్రిటికల్ అయి ఆ తర్వాత ఆయన కన్నుమూశారు. ఇక 1936 నవంబర్ 16న కృష్ణా జిల్లా పెదపారపూడిలో రామోజీరావు జన్మించారు. ఆయన అసలు పేరు చెరుకూరి రామయ్య. ఇక ఈనాడు సంస్థల అధినేతగా రామోజీరావుకు కూడా మంచి పేరుంది. ఆయన పత్రికా సంస్థ అలాగే ఈనాడు ఛానళ్లను కూడా స్థాపించిన వ్యక్తి రామోజీరావు. ఇక ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున 4 గంటల 50 నిమిషాలకు తుది శ్వాస విడిచారు. ఫిలిం సిటీలోనే ఆయన నివాసానికి ఆయన పార్థివ దేహాన్ని తరలించనున్నారు. ఇక ప్రముఖుల సందర్శనార్థం ఇవాళ అక్కడే ఆయన భౌతిక కాయాన్ని కూడా ఉంచనున్నారు. పలువురు ప్రముఖులు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు కూడా అక్కడికి వచ్చి ఆయన పార్థివ దేహాన్ని సందర్శించనున్నారు. ఇక రామోజీరావు అసలు పేరు చెరుకూరి రామయ్య. ఆయన ఈనాడు సంస్థల అధినేత. అయితే తీవ్ర అస్వస్థతతో ఆయన కుటుంబీకులు ఆయనను హాస్పిటల్లో జాయిన్ చేశారు. హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత డాక్టర్లు ఆయనకు స్టంట్ చేయాలని సూచించడంతో అది కాస్త క్రిటికల్ అయి ఆయన తుది శ్వాస విడిచారు. ఇక ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు మృతికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ప్రముఖ జర్నలిస్ట్ నవీన్ అడిగి తెలుసుకుందాం. నవీన్ గారు చెప్పండి, ఇవాళ మనం విన్నాము ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూశారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? మీకున్న సమాచారం ఏంటి? అంటే అది మరణం తప్పదు, అయినా కానీ షాకింగ్ గా ఉంది. ఎందుకంటే ఆయన బహుశా చివరి క్షణం వరకు కూడా ఆయన ప్రోయాక్టివ్ గా ఉన్నారు. ఎప్పుడు ఖాళీగా ఉన్న మనిషి కాదు. అది చాలా మందికి ఆదర్శప్రాయం. అది ఎట్లా ఉండాలి. తర్వాత ఏంటంటే ఆయన తెలుగు జర్నలిజంలో మార్పు వచ్చారు, పెను మార్పు. అంతకు ముందంటే స్వాతంత్ర ఉద్యమం సమయంలో పుట్టిన పత్రికలు తర్వాత కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఆ ట్రెడిషన్ నుంచి కొత్త మార్పు తీసుకొచ్చారు. తర్వాత గ్రామీణ ఈనాడికి ముందు ఒక ఉన్నత వర్గాల వాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళకి న్యూస్ పేపర్లు పరిమితం అయింది. ఈనాడు వచ్చాక దాన్ని గ్రామాల్లో, వీధుల్లోకి, రచ్చబండల్లో కూడా తీసుకెళ్లే విధంగా పెద్ద మార్పులు చేశారు. అంటే ఒక్క మాటలో చెప్పడం అని కాదు. కానీ నవీన్ గారు, మీకు ఆయనతో ఉన్న పరిచయం ఎటువంటిది? నేను ఈనాడు సంస్థల్లో ఈనాడులో 23 సంవత్సరాలు పనిచేశానండి. నేను ట్రైనీగా మొదలయ్యి చీఫ్ రిపోర్టర్ వరకు ఈనాడులో అనేక సమావేశాల్లో ప్రత్యక్షంగా ఆయనతో మాట్లాడే అవకాశం దొరికింది. అంటే చాలా ఎడ్యుకేటివ్ గా ఉండేవారండి. అంటే జనరల్ గా బయట ఆయన సింహం, లేకపోతే తప్పు చేస్తే మించడు మాటలు ఉంటాయి, కానీ అట్లా కాదండి. ఆయన చాలా స్నేహశీలి. రెండోది జోయల్ గా ఉంటారు. ఎప్పుడు చాలా హాస్య స్ఫోరకంగా ఉంటాయి ఆయన మాటలు ప్రతివి. రెండోది ఏంటంటే రివ్యూ చేస్తారు. ఇప్పుడు తప్పులు ఎవరంతటి వాళ్ళు సెల్ఫ్ అసెస్మెంట్ ఇవ్వాలండి. 3 నెలలకు ఒకసారి ఆయన మీటింగ్ కండక్ట్ చేసేవారు. ఆ 3 నెలల్లో నా తప్పులు ఏంటి,
ఇది నా అంతటి నేను